నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి చనిపోయిన తరువాత నిలిచేదే నిజమైన కీర్తి. చితిమంటలు ఆరిన తరువాత కీర్తి జ్యోతులు వెలుగుతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూలై 5, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు. తిథి చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి అమావాస్య తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి పునర్వసు. కరణము చతుస్పాద సాయంత్రం 4 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి నాగవము తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి కిముస్తుగ్నము. యోగము ధ్రువము తెల్లవారుజామున 3 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 27 నిమిషాల నుండి 6 గంటల 6 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 6 గంటల 1 నిమిషం నుండి 7 గంటల 38 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. జూలై 5 శుక్రవారం. ఈరోజు మంచిదిన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య శనివారం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు ఉండే చతుర్దశి, అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. కానీ పితృదోషం ఉన్నవారు పిండ ప్రదానాలు చేయటం, పితృతర్పణం వదలటం, వారి పేరిట దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తే పితృదోషం నుండి విముక్తి చెందుతారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం శుక్రవారం రాత్రి అంటే తెల్లవారితే శనివారం అనగా తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాలకు మొదలై ఉదయం 5 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఈ యోగ సమయంలో ఏ కార్యాన్నైనా ప్రారంభిస్తే విజయాన్ని సాధిస్తారు. సూర్యుడు చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. జ్యేష్ఠ అమావాస్య రోజున కుదిరిన వారు సముద్ర స్నానం, నదీ స్నానం చేయాలి. కుదిరిని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు స్నాన మంత్రాన్ని జపించుకొని స్నానం చేస్తే సకల నదిలో చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుశాల ధృతరాష్ట్రుడి కుమార్తె. ఈరోజు ప్రశ్న:
మహాభారతంలో శ్లోకాల సంఖ్య ఎంత? 1,24,000, 75,000, 1000. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కుటుంబంలో మీపై మోపిన అభాండాలు తొలగుతాయి. వృషభ రాశి, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మిథున రాశి, మీకు పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. కర్కాటక రాశి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సింహరాశి, ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది రుణబాధలు తొలగుతాయి. కన్యరాశి, ఇంతకాలం పట్టించుకోని కొందరు ఆప్తులు దగ్గరికి చేరుకుంటారు. తులారాశి, ఆలయాలు ఆశ్రమాలను సందర్శిస్తారు. వృశ్చిక రాశి, విద్యార్థులు ఊహించని విద్యావకాశాలు సాధిస్తారు. ధనుస్సు రాశి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మకర రాశి, సమయానికి డబ్బు సమకూర్చడంలో విజయం చేకూరుతుంది. కుంభరాశి, కుటుంబ సభ్యులతో గొడవలు, లేనిపోని సమస్యలు ఎదురు కావచ్చు. మీనరాశి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.